వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం అఖిలం మధురం అఖిలం మధురం అఖిలం మధురం అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం కృష్ణం మధురం కృష్ణం మధురం గోపీ మధురం కృష్ణం మధురం గోపీ మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం గోగోప గోపీ జనలోల గోవింద గోవింద బృందావన విహారీ గోవింద గోవింద పశుపాలక శ్రీ గోవింద గోవింద ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాన్ దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ ప్రణామములు. ఈనాటి నుంచి మనము శ్రీమద్ భగవద్గీత అధ్యయన కార్యక్రమంలోకి అడుగిడబోతున్నాము. ఈ గీతా శ్లోకాలు పారాయణ చేసుకునే ముందు నిన్న మనం అనుకున్నట్టుగా ఈ 18 అధ్యాయాల భగవద్గీత సందేశంలో మొట్టమొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగము దాని యొక్క ఉపోద్ఘాతాన్ని మనము తెలుసుకొని ఆ తరువాతనే మనము శ్లోకాల్లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. ఈ ఉపోద్ఘాతం అనేది మనకి అర్జునుని మనస్తత్వాన్ని, అర్జునుని ఆనాటి అప్పటి మానసిక స్థితిని, అది దానిని మనకు అన్వయించుకున్నప్పుడు మన మానసిక స్థితియే అర్జునుని మానసిక స్థితిగా
మనకి గోచరం అవుతుంది. ఇది తెలుసుకున్న నాడు భగవద్గీతని మనం పారాయణం చేయడం వల్ల అర్జునుడు ఏ విధంగా లాభపడ్డాడో అదేవిధంగా మనకు కూడా లాభపడడానికి మనకి అది సహకరిస్తుంది. కాబట్టి ఉపోద్ఘాతం లేని శ్లోక పారాయణలు, శ్లోకాధ్యయనములు మనకి పూర్తి ఫలితాన్ని ఇవ్వవు అనేటువంటి ఉద్దేశంతో ముందు మనము ఉపోద్ఘాతాన్ని మనకి వీలైనంత వివరంగా చెప్పుకోబోతున్నాము. మానవుని జీవితమే ఒక ప్రవేశము, ఒక నిర్గమము, ఒక ఎంట్రీ, ఒక ఎగ్జిట్. ఈ మధ్యలో ఉన్నదే ఈ సంసారం అనేటువంటి సాగరం. ఎంట్రీ అనేది ప్రవేశించడమే, మనం ఏడుపుతో ప్రవేశిస్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యలో మనము చేసేటువంటి ఈ జీవితము ఏ విధంగా ఉంటుంది? మొదటి ఏడుపు, చివరి ఏడుపు. మొదటి ఏడుపు మనకి పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ తల్లి గర్భంలో ఉండగా, అయ్యో మనం చేసినటువంటి కర్మల ఫలితంగా తిరిగి మనము ఒక తల్లి గర్భంలో 9 మాసాలు అన్ని రకాల కష్టాలు పడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇదే నా చివరి జీవితం అవ్వాలి అని ఏడ్చుకుంటూ బయటికి వస్తున్నాం. అంటే తల్లి గర్భంలో ఉండగా మనకి అసలైన సరి అయిన జ్ఞానం మనకుంది. ఎందుకంటే తప్పు చేశాం కాబట్టే తిరిగి జన్మనెత్తవలసినటువంటి అగత్యము మనకి ఏర్పడింది. ఇప్పుడు జన్మించబోతున్నాం అంటే మళ్ళీ ఈ భూలోకంలోకి రాబోతున్నాం. తిరిగి కర్మలు చేయబోతున్నాం. ఈ జన్మనే ఆఖరి జన్మ అయ్యి మన స్వస్థానమైనటువంటి ఆ పరమాత్మని ఇక చేరుకోవాలి అనేటువంటి జ్ఞానము తల్లి గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుకి కలిగి ఉంటుంది అని పెద్దలు చెబుతారు. కానీ దురదృష్టవశాత్తు బయటికి వచ్చిన వెంటనే శఠుడు అనేటువంటి రాక్షసుడు మనల్ని తిరిగి పట్టుకుంటాడు. గత జన్మ స్మృతులన్నీ కూడా కలిసిపోతాయి, గాలిలో కలిసిపోతాయి. మనకి అవన్నీ ఏవీ గుర్తుకు రావు. మన సంకల్పం ఏమిటా సంకల్పం? ఇది ఆఖరి జన్మ కావాలి అనేటువంటి సంకల్పము ఒక్కసారి తల్లి గర్భం నుండి విడబడగానే మర్చిపోతాం. ఏడుస్తూ బయటికి వస్తాం. తిరిగి కర్మలు చేస్తాం. మొదలవుతుంది. ఏమిటా మొదలయ్యేది? అహం, నేను, నాది. అహం మమ, అహం మమ. ఇక్కడతో పిల్లవాడి బ్రతుకు మొదలవుతోంది. నేను అంటాడు, నాది అని మొదలైనటువంటి ఈ పసిపిల్లవాడు బుడి నడకలతో, వచ్చి రాని మాటలతో చెప్పే నేను నాది అనేది పెరిగి పెద్దదై ఒక మహావృక్షమై ఈ శరీరాన్ని వదిలే వరకు కూడా నా శరీరాన్ని నేను వదిలేయవలసి వస్తోంది, నా వాళ్ళని వదిలేయవలసి వస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను, నా శరీరాన్ని నేను వదిలేసుకుంటున్నాను, నా వాళ్ళని వదిలేసుకుంటున్నాను. తిరిగి ఏడుపు. 2 ఏడుపుల మధ్యలో జరిగేదే ఈ జీవన సారం. ఇది ఒక సంసారం, ఇది ఒక సాగరం. మునిగిపోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి సాగరం.
ఎప్పుడు మునిగిపోతాము? అజ్ఞానము మనం పుట్టిన వెంటనే మనల్ని కమ్మినప్పటి నుండి అజ్ఞానాన్ని మనం ప్రయత్నపూర్వకంగా వదిలించుకోపోతే శరీరాన్ని వదిలే వరకు కూడా మన వెన్నంటి ఉండేటువంటి అజ్ఞానము, ఈ అజ్ఞానమే ఈ సంసార సాగరం, పూర్తిగా విషాదమయం. ఎంతవరకు అంటే అజ్ఞానాన్ని మనం వదిలించుకోనంత వరకు. ఇది దీనికి మూలం. ఇదే మనము ఈ అర్జునుని విషాద యోగంలో మనము చూడబోయేటువంటి విషయం. అయితే మనం ఇప్పుడు దేంట్లో అడుగెడుతున్నాము? దేన్ని వదిలించుకోవడానికి దేంట్లో అడుగెడుతున్నాము? వదిలించుకోవాల్సింది అజ్ఞానం. ఎప్పుడైతే అజ్ఞానం అనేది వదిలిపోతుందో విషాదం అనేది మన కనుచూపు మేరలో మనకి కనబడదు. కనబడినప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి మనకి అర్హత లభిస్తోంది? గీత అనేటువంటి మోక్ష భవనంలో అడుగెడడానికి మనకి అర్హత లభిస్తున్నది. మన అజ్ఞానాన్ని వదిలించుకొని మన విషాదాన్ని పారజోలినప్పుడు మనకి ఈ గీత అనేటువంటి మోక్ష భవనంలో అడుగడానికి మనకి అర్హత లభిస్తోంది. ఈ అర్హత గురించే మన ప్రయత్నము చేయాలి. ఈ అర్జున విషాద యోగము, ఈ యోగంలో పూర్తిగా 47 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటిగా ధృతరాష్ట్రుడు మొదటి శ్లోకాన్ని పలుకబోతున్నాడు. ఆ తరువాత సంజయుడు 24 శ్లోకాలు తాను మాట్లాడబోతున్నాడు. అటుపైన 22 శ్లోకాల్లో అర్జునుడు మాట్లాడబోతున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడబోతున్నాడు. ఈ అధ్యాయంలో మనకి గీతాచార్యుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని మాట ఏ రకంగా కూడా మనకి ఈ అధ్యాయంలో మనకి వినబడదు. ఆయన మొదలుపెట్టేదే 2వ అధ్యాయం అయినటువంటి సాంఖ్యయోగం నుంచి. అయితే ఈ రాబోయే 17 అధ్యాయాలు మనము పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుకుంటే దాంట్లో ఎంతో అగాధమైన నిగూఢమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి. అవి అర్థం చేసుకోవాలని అంటే మొట్టమొదటిగా మనము అర్జునుని యొక్క ఈ విషాద యోగాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ప్రయత్నంలో ఈ అధ్యాయం యొక్క స్థానం ఏంటి? ఎందుకు విషాద యోగంతో ఎందుకు మొదలు పెట్టాలి? దీంట్లో అసలు భగవానుడు ఏమీ మాట్లాడలేదే, ఏమీ మాట్లాడని ఈ అధ్యాయము మనకెందులకు? మనం చదువుకోబోయేది గీతా సందేశం కదా, మరి దీంట్లో భగవంతుడు ఏమీ మాట్లాడట్లేదు, ఇది మనకి ఎందుకు అనంటే ఈ అధ్యాయము నిజంగానే ఉపయోగం లేకపోతే కనుక సాక్షాత్తు భగవానుడి అంశ అయినటువంటి ఆ వ్యాస భగవానుడు ఈ అధ్యాయాన్ని దీంట్లో ఉంచడు కదా. దీంట్లో చేర్చి ఆయన ఎందుకు 18 అధ్యాయాల గీతా సందేశంగా పేర్కొన్నాడు అంటే ఈ 47 శ్లోకాలు వృధానా అంటే కాదు. ఇది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి అధ్యాయము. ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకున్న నాడే మిగతా 17 అధ్యాయాల యొక్క అంతరార్థము, స్వామివారి శ్రీకృష్ణ భగవానుడి తత్వము, ఆయన మనకి ఇవ్వబోయే సందేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇదే మూల కారణము అవుతోంది. ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణ పరమాత్మతో కలిసి కృష్ణ పరమాత్మ సారథిగా ఉండగా అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో అడుగు పెట్టినప్పుడు ఆయన మనసులో ఎలాంటి విషాదము అన్నది లేదు. మనం ఇది ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయము. ప్రతి ఒక్క క్షత్రియుడు లాగానే అందులో ఈయన క్షత్రియుల్లో చాలా ఉత్తమమైనటువంటి వాడు, గొప్ప
విలుకాడు ధనుర్ధారి, అతను మామూలు సేన కాదు. అటువంటి వాడు కృష్ణ పరమాత్మతో చేరి కురుక్షేత్ర సంగ్రామంలో అడిగిడాడు. పెట్టిన తర్వాత కూడా మొట్టమొదటిగా ఆయన అడిగింది ఏంటి కృష్ణుడిని? అయ్యా, రెండు సేనల మధ్యలో నా రథాన్ని నిలుపు. ఆయన సారథి కాబట్టి రెండు ఉభయ సేనల మధ్యలో నా రథాన్ని నిలుపు. నేను ఎవరెవరితో యుద్ధం చేయాలనుకుంటున్నానో వారందరినీ నేను చూడగోరుతున్నాను అని పూర్తి సంకల్పంతో, యుద్ధము చేయాలనేటువంటి ఉత్సాహంతో ఆయన మొట్టమొదటిగా కురుక్షేత్ర సంగ్రామంలో కాలు పెట్టాడు. అయితే కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన విధంగానే రెండు సేనల మధ్యలో ఆయన యొక్క రథాన్ని నిలిపాడు. నిలిపిన తర్వాత జరిగినది ఏమిటి? అర్జునుడు ఉభయ సేనల్ని పరికించి చూశాడు. కనబడింది ఎవరు? తన తండ్రులు, తన తాతలు, మామలు, మేనమామలు, అన్నదమ్ములు, బావమరుదులు, అందరూ తన 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 తనవారు, తనతో సంబంధం ఉన్నవారు. అంటే ఆయనకు అక్కడ మొట్టమొదట మొదలైంది మమకారం. ఈ మమకారమే అర్జునుడి యొక్క విషాదానికి హేతువైంది. వెంటనే అర్జునుడి చేతులు వణికిపోయినాయి. బాణాలు, విల్లు అన్నీ కూడా తన స్పృహ లేకుండానే చేతి నుండి జారి పడిపోయినాయి. ఆయన రథము దిగి కింద కూలబడిపోయినాడు. వీటన్నిటికీ కారణం అర్జునుడి మనసులో కలిగినటువంటి మమకారము. మరి ఇది మమకారమా లేక అర్జునుడికి చేతగానితనమా? 11 అక్షౌహిణుల సేన కౌరవులకుంది, 7 అక్షౌహిణుల సేన పాండవులకుంది. నా సైన్యం తక్కువ, కౌరవుల సైన్యం ఎక్కువ. గురువు ద్రోణాచార్యుడు, తాత భీష్మాచార్యుడు, మరొక గురువు కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, వికర్ణుడు అందరు ఉన్నారే. వీరందరినీతో నేను పోరాడగలనా, పోరాడి జయించగలనా అని చేతగాక కూలబడ్డా లేక మరి ఏదైనా కారణమా? భయమా అంటే అర్జునుడు భయం అనేది ఎరుగనివాడు. ఉత్తర గోగ్రహణంలో ఆయన ఒక్కడే కౌరవసేనని తరుముగొట్టి ఆవులన్నిటినీ, విరాట్ రాజు యొక్క గోవులన్నిటినీ వెనక్కి మళ్ళించినటువంటి వాడు. ఆనాడు ఎవ్వరూ ఆయనకి సహాయం లేదు. కేవలం ఒక్క అర్జునుడు మాత్రమే కౌరవసేనతో యుద్ధము చేసి గురువు ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని కూడా ఓడించి ఆయన గోవులని వెనక్కి మళ్ళించినటువంటి వాడికి భయమా? నిస్సందేహంగా కాదు అని మనము చెప్పుకోవాలి. మరి కారణం ఏంటి? ఎందుకు అంతటి ధైర్యవంతుడు ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది? పోనీ హింస చేయడం అనేది ఆయనకి ఇష్టం లేదా? అది ఎలా అవుతుందండి? ఆయన పుట్టినదే క్షత్రియ వంశంలో. క్షత్రియుడైన వాడు ధర్మస్థాపన గురించి, రాజ్య విస్తరణ గురించి యుద్ధం చేయవలసిందే కదా. యుద్ధము హింసాత్మకం ఎందుకు అవుతుంది? అది అధర్మమైన నాడు హింసాత్మకం అవుతుంది. వారు యుద్ధానికి దిగిన కారణమే ధర్మరక్షణ. కౌరవులు వారికి ఇవ్వవలసిన ధర్మపరంగా వారికి ఇవ్వవలసినటువంటి 5 గ్రామాలు కూడా వారు ఇవ్వనందుకే వారి రాజ్యం వారికి ఇవ్వలేదు. 5 గ్రామాలు కూడా ఇవ్వలేదు. సూది మొన్న మోపినంత స్థలము కూడా ఇవ్వనని దుర్యోధనుని భీష్మించుకొని కూర్చున్నప్పుడు ఆ దుర్యోధనుడి అధర్మాన్ని అణగదొక్కడానికి కదా వీళ్ళు యుద్ధానికి వచ్చారు. అలాంటప్పుడు అది హింస ఎందుకు అవుతుంది?
ఈ హింసకి అర్జునుడు ఎందుకు భయపడతాడు, ఎందుకు బాధపడతాడు అంటే కాదు. ఇదే ఇదే పరిస్థితుల్లో కౌరవులు అంటే పాండవుల అన్నదమ్ములు, వారి తాతలు, గురువులు వీరు కాకుండా వేరెవరైనా ఉంటే అర్జునుడు యుద్ధం చేయడా? తప్పక చేసి తీరుతాడు. అంటే అర్జునుడికి భయం అన్నది లేదు, హింస గురించి ఆలోచన లేదు. మరి ఏంటి కారణం? కారణం ఒక్కటే, నా వాళ్ళు అనేటువంటి మమకారము. ఏదైతే మనిషికి ఉండకూడదో, ఏదైతే మనిషిని కిందికి లాగేస్తుందో, ఉన్నత శిఖరాలకి వెళ్లకుండా అడ్డుకుంటుందో, ఆ క్షణంలో ఆ స్థితిలో అర్జునుడికి కలిగినటువంటిది మమకారము. అందుచేతనే యుద్ధము చేయను, నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, నకాంక్షే రాజ్యం కృష్ణ అని ఆయన చెప్పబోతున్నాడు. నాకు యుద్ధం వద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు ఏ భోగము వద్దు, నేను యుద్ధం చేయను అని విముఖుడైనాడు. ఆ విముఖతకి కారణం కేవలము ఆయనకున్నటువంటి మమకారమే. అంటే ఈ మమకారం అనేది ఏం చేసింది? అర్జునుణ్ణి ధర్మ మార్గం నుంచి తప్పించడానికి అది ప్రయత్నం చేసింది. అంతవరకు ఆయన ధర్మపరంగా ఆలోచించి యుద్ధానికి వచ్చినవాడు వాళ్ళని చూసి యుద్ధం చేయను, నా వాళ్ళతో నేను యుద్ధం చేయను అని ఎప్పుడైతే అన్నాడో ధర్మ మార్గం నుంచి పక్కకి తప్పుకొని ధర్మచ్యుతికి ఆయన కారణం కాబోతున్నాడు. అటువంటి వాడిని ఆ పరమాత్మ, ఆ గీతాచార్యుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు? ఆ భగవానుడు అవతరించిందే ధర్మస్థాపన గురించి. ధర్మస్థాపనకి ఆయన పాండవులను ఎంచుకున్నాడు. ఆయన ఒక్కడే ఇది చేయలేక కాదు. ఆయన పుట్టిన వెంటనే పూతనని చంపినవాడు, నెలల బిడ్డగా పూతనని చంపినవాడు, ఎందరో రాక్షసులని చంపినవాడు. ఈ కౌరవులు ఇవంతా ఆయనకు ఒక లెక్క కాదు ఆయనకి. కానీ పాండవులని ఆయన ఎంచుకున్నాడు. వారి ద్వారా ఆయన ధర్మస్థాపన పూర్తిగా చేయాలనుకున్నాడు. అలాంటప్పుడు ఆ స్వామి ఏం చేయబోతున్నాడు? అర్జునుణ్ణి ధర్మ మార్గంలో, అజ్ఞానం వల్ల కదండి ఇది వచ్చింది. ఈయనకి అజ్ఞానం వల్లనే ఈ మమకారం అనేది ఏర్పడింది. ఈ మమకారానికి మూలము అజ్ఞానం. అహంకార మమకారాలకి మూలము అజ్ఞానము. ఆ అజ్ఞానం ఆయనని ఆవరించి మమకారంగా పరిణమించి యుద్ధానికి విముఖత అయ్యేలాగా చేసింది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడు ఆయన ఒక సర్జన్. ఎవరికైనా అవసరమైనప్పుడు ఆపరేషన్లు చేసి వారి జీవితాలని నిలబెట్టేటువంటి గొప్ప చికిత్స నిపుణుడు. అయితే దురదృష్టవశాత్తు ఆయన తన సొంత కుమారుడికే ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన చేతిలో కత్తి కానీ, చాకు కానీ, కత్తెర కానీ నిలుస్తుందా? చెయ్యి వణుకుతుంది, జారుతుంది. ఎందుకు? ఆపరేషన్ చేయడం ఆయనకు చేత కాదా? తప్పక చేతనవుతుంది. కానీ తన కొడుకు అనేటువంటి అక్కడ తన అనేటువంటి మమకారం ఎప్పుడైతే ఏర్పడుతోందో అప్పుడు అటువంటి వారు చేయబోయేటువంటి కార్యంలో విజయాన్ని సాధించలేరు. విజయ సాధనకి అహంకార మమకారాలు అనే రెండు కూడా పనికిరావు. కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఏ విధంగా ఈ అజ్ఞానం నుంచి బయటికి తీసుకుని రాబోతున్నాడు, ఈ అర్జునుడి విషాదానికి
ఇంకా ఏమేమి కారణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము రేపటి రోజున చెప్పుకుందాము. అయితే ఇది ముగించుకోకపోయే ముందు మనం ఇంకొక వివరణ కూడా, ఇంకొక ఉదాహరణ కూడా మనము తీసుకుందాము. న్యాయమూర్తి, ఉన్నత న్యాయమూర్తి ఉన్నాడండి, చీఫ్ జస్టిస్ ఉన్నాడండి. ఆయన న్యాయ విచారణ చేసి తన స్టేట్మెంట్ అంటారు కదా, తన తీర్పు ఇచ్చేటప్పుడు తనవారా పరాయివారా అని చూసుకోకుండా తీర్పు ఇవ్వగలిగే స్థితిలో ఆయన ఉన్ననాడే ఆయన తన పదవికి ఆయన న్యాయం చేకూర్చగలుగుతాడు. తన కొడుకుకే ఉరిశిక్ష వేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఆ తీర్పు మీద సంతకం పెట్టలేడు. దానికి కారణం మమకారమే. ఈ మమకారం అనేది మనిషిని ధర్మ మార్గం నుంచి పక్కకి లాగేస్తోంది. ఇది లాగేస్తుంది మనిషిని. ఎంతటి ధర్మంగా ఉండాలనుకున్న వ్యక్తికి కూడా మమకారం అనేటువంటి అజ్ఞానం మనలో బాగా బలంగా ఉన్నప్పుడు ధర్మ మార్గం నుండి మనము పక్కకి తప్పుకుంటాము, పక్కకి జారిపోతాము, కిందికి జారుతాము అనే విషయము ఇప్పుడు మనకి తెలుస్తుంది. అర్జునుడు చేసినటువంటి ఈ ఒక్క చిన్న కార్యము, శస్త్రాలు వదిలేయడము, రథము దిగిపోవడము, కింద చతికిల పడిపోవడం అనేది ఆయన యొక్క అజ్ఞానము, దానివల్ల వచ్చినటువంటి మమకారము, దానివల్ల కలిగినటువంటి విషాదాన్ని మనకి తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలో ఈ విషాద యోగము ఉపోద్ఘాతాన్ని మనము రేపటి రోజు ఇంకను మనము మరింతగా వివరించుకున్న తర్వాతనే మనం శ్లోకాల్లోకి వెళదాము. ఇంతటితోటి ఈ రోజు కార్యక్రమానికి మనం స్వస్తి పలుకుదాము. జయ శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాణి తిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.